మన లైఫ్ లో ఒక అన్షేకబుల్ ట్రూత్ ఉంది. ఏ థాట్ అయినా, ఏ యాక్షన్ అయినా దానికి కాన్సిక్వెన్సెస్ తప్పవు. అవి మన వెంటనే నడుస్తూ ఉంటాయి షాడోలా. కర్మ అంటే సింపుల్ గా యాక్షన్. మనం ఏం థింక్ చేస్తామో, ఏం చేస్తామో అది ఒక సీడ్ లాంటిది. చిన్న సీడ్ కూడా ఒక భారీ ట్రీ అవుతుంది కదా, అలాగే చిన్న థాట్ కూడా ఫ్యూచర్ ని షేప్ చేస్తుంది. అందుకే సేజెస్ చెప్పారు, వాట్ ఎవర్ యూ డూ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇట్స్ నాట్ పనిష్మెంట్, ఇట్స్ నాట్ మ్యాజిక్, ఇట్స్ జస్ట్ హౌ లైఫ్ వర్క్స్. మన థాట్స్, మన యాక్షన్స్ ఒక ఇన్విజిబుల్ వెబ్ లాగా ఇంటర్ కనెక్టెడ్. మనకి కనిపించకపోయినా ప్రతి చిన్న యాక్ట్ ఒక రిపల్ క్రియేట్ చేస్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్, అది ఫైనలీ మనకే తిరిగి వస్తుంది. ఫ్యూచర్ చేంజ్ కావాలంటే మన మైండ్ చేంజ్ కావాలి. కర్మని పనిష్మెంట్ లా చూడొద్దు, అదొక టీచర్. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్కూల్. మిస్టేక్ చేస్తే సేమ్ లెసన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. లెసన్ నేర్చుకుంటే నెక్స్ట్ లెవెల్ కి మూవ్ అవుతాం. అదే సంసార, బర్త్, డెత్, రీబర్త్ సైకిల్. ఉపనిషత్స్ చెప్పాయి, డెత్ కూడా ఒక స్లీప్ లాంటిదే. డే క్లోజ్ అయితే తిరిగి మార్నింగ్ లో వేక్ అవుతాం కదా, అలాగే కర్మ పూర్తయ్యే వరకు తిరిగి లైఫ్ కి వస్తాం. కానీ ఒక రియలైజ్డ్ పర్సన్ కి కర్మ లేదు, అతను ఫ్రీ, వన్ విత్ ద ఇటర్నల్. మనలో చాలా మంది కర్మని ఫియర్ తో చూస్తారు, కానీ నిజానికి కర్మ ఈజ్ యువర్ సీక్రెట్ టీచర్. థాట్స్ ప్యూర్ ఉంటే, యాక్షన్స్ రైట్ ఉంటే మన డెస్టినీని మనమే డిజైన్ చేసుకోవచ్చు. అదే భగవద్గీత చెప్పే పాత్, అదే మన అసలు పవర్. మన ఫ్యూచర్ ఎవరు డిజైన్ చేస్తారో తెలుసా? నాట్ ఫేట్, నాట్ లక్, ఇట్స్ యూ. ఎవ్రీ థాట్ యూ థింక్, ఎవ్రీ యాక్షన్ యూ టేక్, అది మన ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తుంది. సో చూస్ వైజ్లీ, బికాస్ కర్మ నెవర్ ఫర్గెట్స్.